చూడండి ఇవి ఆయిల్ లాగా కనబడుతుంది కదా, అలా ఉంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి టేస్ట్ వచ్చేసి. ఇదిగో ఈత పళ్ళు, ఇవైతే ఈ రోజు ఊరంతా పంచేద్దాం. చూడండి మేము కొండకు వచ్చినప్పుడు అడ్డాకుతో ఈ విధంగా తయారు చేసి అయితే తీసుకొస్తాము. హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మా అడవి ప్రాంతాలలో దొరికే రుచికరమైన అడవి ఈత పళ్ళ కోసం అయితే నేను కొండకైతే వచ్చాను. ఈత పళ్ళను మేము ఏ విధంగా తీసుకుంటామో మీకైతే చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చుట్టూరా చూడండి కొండలు ఉన్నాయి. ఈ కొండలోనే ఈ రోజు అయితే మనం ఈత పళ్ళు తీసుకుంటున్నాము. చూడండి మేము కొండకు వచ్చినప్పుడు అడ్డాకుతో ఈ విధంగా తయారు చేసి అయితే తీసుకొస్తాము. ఇందులో ఈత పళ్ళు తీసి ఇక్కడ పుల్లవగానే వేరే ప్లేస్లో అయితే పెట్టుకుంటుంటాం. ఇప్పుడు మేము ఏ విధంగా తీసుకుంటామో మీకైతే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈత గిల్లలు ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. చూడండి మీకు ఒకటి చూపిస్తాను. చూడండి ఇదిగో చూడండి, ఇలా గెల్లలు ఉండేసి పళ్ళు అయితే పండి ఉంటాయి. ఈ బ్లాక్గా ఉన్నవన్నీ కూడా మనం తీసుకోవాలి. ఈత పళ్ళు అయితే చాలా గట్టిగా పండి ఉన్నాయి. చూడండి ఈ గెల్ల మొత్తం అయితే పండిపోయి ఉన్నాయి. చూడండి ఇది ఒకటి, చూడండి ఇదిగో ఇది. చూడండి ఫ్రెండ్స్, ఈటంతా కూడా ఈత గిల్లలే కనిపిస్తున్నాయి. చూడండి గాయస్, మా వాళ్ళు ఈత పళ్ళు అయితే తీస్తున్నారు. కొండంతా మేమే ఉన్నాం. ఇదిగో ఇటు మా అల్లుడు మీదన ఇప్పుడైతే మా బొమ్మర్దే తీస్తున్నాడు. మళ్ళీ పండు ఉన్నాయి రవి కదా, ఇలా పెట్టి ఇలా తీసేయడం, ఇలా గట్టి పట్టు లాగిస్తే వచ్చేస్తుంది. తిండ్రా, టేస్ట్ చాలా బాగున్నది. ముందుకెళ్ళిపోదాం ఎక్కడ అవతలు ఉన్నాయట. టేస్ట్ బాగున్నది అల్లుడు, బాగుంది మామ. తిండ్రా, ఎలా ఉన్నా చెప్పు. బాగుంది, టేస్ట్ బాగున్నదా? చూడండి ఇది మా కోడలమ్మ కూడా ఎక్కేసింది ఘాటి. చూడండి ఇలా గెల్లలు ఉండేసి పళ్ళు అయితే పండి ఉంటాయి. చూడండి ఇవి ఆయిల్ లాగా కనబడుతుంది కదా, అలా ఉంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి టేస్ట్ వచ్చేసి. చూడండి ఇవి తీసుకుందాం ఈ అడ్డాకులో. చూడండి ఆకు వచ్చేసి ఇక్కడ అయితే పెట్టాను, పట్టుకోవడానికి అవ్వట్లేదు. చూడండి ఈ పళ్ళు అయితే తీద్దాం. ఇలా చిన్నది ఇలా టచ్ చేయగానే వచ్చేస్తాయి. చూడండి ఇలా టచ్ చేయగానే వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగున్నాయి అంటే పళ్ళు చాలా బాగున్నాయి. మనం తీసుకున్న ఆకులు అయితే పెట్టుకుందాం. ఇవైతే తీసేద్దాం. చూడండి ఈ గిల్ల నుంచి అయితే మొత్తం తీసేసాం. పక్కనే చూడండి ఇదిగో, చూడండి ఇదిగో ఇదొకటే. ఇక్కడ పక్కనే 2 గిల్లలు ఉన్నాయి. ఇలా పట్టి ఇలా లాగేద్దాం. చూడండి ఆయిల్ చివార్లు ఎలా ఉన్నాయంటే కారుతున్నట్టున్నాయి. చూడండి చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే తీసేసాను. మనం అడ్డాకుతో ఈ విధంగా తయారు చేసుకున్నాం కదా, ఇక్కడ అయితే పుల్లుగా అయిపోయింది. పుల్లు అయిపోయిన వాటిని అయితే వేరే ప్లేస్ లో మనం పోసుకోవాల్సి ఉంటది. నేనైతే ఇంకో కవర్ తీసుకొచ్చాను, అక్కడైతే వీటిని పోసుకుందాం. వీటిని అయితే ఈ కవర్ లో పోదాం. ఈ కవర్ కి అయితే పోసుకున్నాను. ఈ కవర్ లో పుల్లు అవ్వగానే మనం వేరే ప్లేస్ లో అయితే మళ్ళీ పెట్టుకుందాం. మా దీపిక ఈత పళ్ళు కోసం కొండకొచ్చింది. ఎంత తీసిందో చూద్దాం. ఏది ఎటు వెళ్ళిపోయి ఎర్రా మీరు? ఇది తీసుకో, అన్నయ్య తీసింది. చూడు అన్నయ్య ఎక్కువ తీసాడు, నీవు ఎక్కువ తీసావా? చూడండి 2 క్యారేజీలకి అన్నదమ్ములు అయితే తీసారు. ఓకే బాయ్ దీపి, బాయ్. చూడండి గాయస్, ఈ రోజు ఈత పళ్ళు అయితే ఇంత దొరికింది. ఇవైతే ఈ రోజు ఊరంతా పంచేద్దాం. చూడండి మా అక్క గారు కూడా ఈత పళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చింది. ఫుల్ చేసేయండి అక్కకి. ఓకే చూడండి ఇదిగో ఈత పళ్ళు కొండ నుంచి అయితే తీసుకొచ్చాము. చూడండి ఈ పల్లేరం అంతా కూడా ఈత పల్లె. అవతల పిల్లలకి కూడా
ఎలా ఉన్నది టేస్ట్? అరే పిలిపు, చూసారు కదా ఫ్రెండ్స్, మేమైతే ఈ సీజన్లో అడవిలో దొరికే ఈత పళ్ళని ఈ విధంగా అయితే సేకరించుకొని తింటాము. మీరు కూడా ఇలా తినుంటే కింద కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఎన్నో ఇలాంటి వీడియోస్ కోసం పాడేరు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.